హాయ్ అండి. మనం మనం ఈరోజు బెండ తోటలో ఉన్నాము. బెండ తోట ఇదంతా ఈ బాబాయ్ ఈ రైతు గారి పేరు రంగారావు గారు. అయితే ఇంకా ఈయన బెండ తోట వేసాడు ఈ రైతు గారు. అయితే ఈ తోట గురించి మనకు చెప్తాడు వివరంగా. ఈ బెండ తోటలో చాలా లాభాలు మంచిగా ఉన్నాయంట బాబాయ్కి. విత్తనం వచ్చేసి మహీంద్రా విత్తనం అండి. కాయలు కూడా బాగున్నాయి, చూసాను ఇప్పుడే కోపిచ్చారు. తోట అంతా అయిపోయింది, బుజ్జి తోట అయిపోయింది కోయటం అని చెప్తాను అన్నాడు. కాయలు కూడా బస్తాలు చూసారు ఎంత బాగున్నాయి. ఒకసారి కూడా బాబాయ్ తెచ్చారు మా ఇంటికి, మేము వండే బాగుంది కర్రీ కూడా. ఇంకా ఈ బాబాయ్ అవగాహన, వ్యవసాయం మీద అవగాహన ఎట్లా ఉంది అంతా చెప్తాడు తను. వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ ఊరికి వచ్చేసి పరిచయం చేసింది, తోటల పరిచయం చేసింది కూడా ఈ బాబాయ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ మామయ్య గారు వాళ్ళే చేశారండి. ఫస్ట్ ఈ బాబాయ్ గారిని అడుగుతాను, నేను చెప్తాడు. బాబాయ్, ఇప్పుడు నువ్వు తోటలు చేస్తున్నావు కదా, వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నావు? వ్యవసాయం అనేది తోటల విషయంలో అంటే ఫస్ట్ నుంచి నాకు అనుభవం తెలిసిన కానీ తోటలో తిరిగాను. ఆల్రెడీ నేను కూడా డిగ్రీ చేసి ఆల్రెడీ ఆఫ్ చేశాను. తర్వాత వ్యవసాయం ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద డిగ్రీ ఆఫ్ చేసేసాను. అనుభవం మాత్రం ఫస్ట్ నుంచి అనుభవం ఉందండి. ఏ తోటలో వరకు అనుభవం అండి. వరి పొలాల్లో మాత్రం అనుభవం లేదు నాకు కనీసం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనుభవం ఉంటుంది తోటల్లో కూడా. ప్రతి ఒక్క తోట వేసాను మేము కూడా, అన్ని తోటల్లో అనుభవం ఉంది మాకు కూడా. చాలా వరకు ఇక్కడ మేము వచ్చిన తర్వాతనే ఈ గుడిపల్లి గ్రామంలో తోటలు తెలిసినాయి. ఇంకా తర్వాత ఆల్రెడీ అలవాటు తోటలకు అలవాటు అయిపోయారు. మా బాబు ఈ తోటల మీద కానీ కొద్దిగా పాల వ్యాపారం ఉందండి నాకు. వాళ్ళ మీద షాప్ ఒక డిగ్రీ చేసాము, సీఏ చేస్తున్నాడు, ఒకటి బెంగళూరు చేస్తున్నాడు, ఒకటి అమెరికా పోయిండు. చదువులు చదివించుకొని ఉన్నామండి. మాకు ఒక 2 ఎకరాలే ఉందండి పొలం కూడా, ఎక్కువైతే లేదు. మేమే కష్టపడతామండి పాల మీద. మా భార్య భర్త ఇద్దరం కష్టపడతామండి పాల మీద. 8 గేదెలు ఉన్నాయి మాకు. వ్యవసాయం కూడా ఈ సంవత్సరం తగ్గించిన, 2 సంవత్సరాలు వ్యవసాయం తగ్గించినాం ఆల్రెడీగా. వ్యవసాయం తగ్గించేసి పాల పట్టుకుంటే డెవలప్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము. ఇంకొక బాబాయ్ అందరికీ పోయిండు, ఒక బాబాయ్ బెంగళూరులో ఉన్నాడు. వాళ్ళు వ్యవసాయం బంద్ చేయమంటారు. నా ఇంట్రెస్ట్ మీద నేను వ్యవసాయం బంద్ చేయలేకపోతున్నా. లాభాలు నష్టాలు వస్తున్నాయి సహజంగా ఎవరికైనా రైతు అన్నాక. అదే కోరిక మీద నేను వ్యవసాయం చేస్తున్నామండి. ఇంకా గొర్రె పొలాలు మాత్రం నాకు అనుభవం లేదు ఆల్రెడీగా. ఎందుకు వ్యవసాయం తగ్గించాలనుకుంటారు? వ్యవసాయం తగ్గియాలంటే అండి, ఒకటండి మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, చేయలేకపోతున్నాం. వ్యవసాయం తగ్గిస్తాం అనుకుంటున్నాం, అందుకే లేకపోతే వ్యవసాయం తగ్గింది. వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచి తిరిగిన మా నాన్నగారు వాళ్ళు వెంబడి తిరిగిన వ్యవసాయంలో కూడా. నా అనుభవం కాంచి తోటలో అనుభవం ఉందండి, చిన్నప్పటి నుంచి కూడా బాగా అనుభవం ఉంది. కాకపోతే ఈ మధ్యలో వచ్చేసి బ్యాక్ పెయిన్ రావడం వల్ల వ్యవసాయం తగ్గించి ఆల్రెడీ బంద్ చేద్దామని చూస్తున్నాం. ఏదో ఒత్తిడి నా సొంత ఒత్తిడి వల్ల ఎకరం అరెకరం చేయాలని కోరికతోటి వ్యవసాయం చేస్తున్నాం అండి. వ్యవసాయం బంద్ చేయబుద్ధి కావట్లేదు నాకు అని. అంటే ఇప్పుడు ఏంటంటే మీకు వ్యవసాయం మీద ప్రీతి ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు ఏంటంటే మా డాడీ రెస్ట్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు వద్దంటున్నారు. కానీ నువ్వు ఏంటంటే వ్యవసాయం చేయాలని కొద్దిగానే చేయాలని కోరికతో చేస్తున్నామండి మేము కూడా. అనుభవం ప్రకారం చేయాలని, ఇప్పుడే పేరు పోతే బాగుండదని అనుభవం చేయాలని ఆలోచిస్తున్నామండి. చేసిన పని కదా వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరు మానుకోలేదు కదా. లాభాలు నష్టాలు వస్తూనే ఉంటాయండి. దాని గురించి ఇంకా ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంకేమేసారు బాబాయ్? మొక్కజొన్న పోయినసారి మొక్కజొన్న వేసినామండి. మొక్కజొన్న కూడా దిగుబడి బాగానే వచ్చింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం వేయలేదు. ఈ సంవత్సరం ఆల్రెడీగా కౌలుకి ఇచ్చేసినాం. దానివల్ల వ్యవసాయం తగ్గించినాం కొంచెం. అనుభవంతో ఇట్లా మాట్లాడుతున్నామండి. అది విషయం.